మొదటి టాపిక్ లో మనం చూడబోతున్నది మెడికల్ కాలేజీల అంశం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ మెడికల్ కాలేజీల చుట్టూ తిరుగుతోంది. ఒకవైపు జగన్, మరోవైపు చంద్రబాబు సై అంటే సై అంటున్నారు. మేం మెడికల్ కాలేజీలు తెస్తే మీరు ప్రైవేట్కి అమ్మేస్తారా అని జగన్ ప్రశ్నిస్తూ ఉంటే, రిబ్బన్ కట్ చేసి వదిలేస్తే కాలేజీలు నడుస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు కౌంటర్ వేశారు. ఆంధ్రప్రదేశ్లో 10 మెడికల్ కాలేజీలను పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతులు చేపట్టడానికి కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలి విడతలో పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లి కాలేజీలను పీపీపీ కింద చేపట్టాలి అని నిర్ణయించారు. ఫేజ్ 2లో పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం కాలేజీలను డెవలప్ చేయబోతున్నారు. ఫస్ట్ ఫేజ్ కోసం ఇప్పటికే రెడీ అయిన రిక్వెస్ట్ ఆఫ్ ప్రపోజల్కు ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం. మిగతా 6 కాలేజీలకు సంబంధించి ఫీజిబిలిటీ రిపోర్ట్, డ్రాఫ్ట్ ఆర్ఎఫ్పి రెడీ అయ్యాక పీపీపీ విధానంలోకి వెళ్లనున్నారు. దీనికోసం కంపెనీలను ఎంపిక చేయడానికి టెండర్లను కూడా ఆహ్వానిస్తున్నారు. ఇదంతా మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టే కుట్ర అని వైసీపీ ఆరోపిస్తుంటే, కేవలం బిల్డింగ్స్, ఇన్ఫ్రా వరకు మాత్రమే ప్రైవేట్ సంస్థలు చూసుకుంటాయని, యాజమాన్యం అంతా ప్రభుత్వానిదేనని కూటమి నేతలు క్లారిటీ ఇస్తున్నారు. దీని మీద ఇప్పుడు పొలిటికల్ వార్ నడుస్తోంది. తమ పార్టీ తిరిగి అధికారంలోకి రాగానే ఈ పీపీపీ మోడల్ కింద ఉన్న అన్ని టెండర్లను రద్దు చేస్తామని వైఎస్ జగన్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇలా ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో దోపిడీయే కనిపిస్తాం. చివరికి ఇంకా దోపిడీకి పరాకాష్ట ఏమిటి అని అంటే, ఈ 17 మెడికల్ కాలేజీలను కూడా స్కాములు చేస్తూ అమ్మేయడం. ఇది క్లైమాక్స్, హైట్ ఆఫ్ కరప్షన్ అంటే ఇదే. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నా, ప్రైవేటీకరణను మేము అడ్డుకుంటాం, అన్ని రకాల పోరాటాలు చేస్తాం, మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ధర్నాలు జరుగుతాయి, ర్యాలీలు జరుగుతాయి, దీక్షలు జరుగుతాయి, నిరసనలు చేస్తాం. నేను కూడా అక్కడక్కడ పార్టిసిపేట్ కూడా చేస్తా. అన్ని రకాలుగా దీన్ని అడ్డుకునే కార్యక్రమం, అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. నేను ఒక్కనే కాదు, నేను రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరికి కూడా పిలుపునిస్తా ఉన్నా, ప్రతి పార్టీకి కూడా పిలుపునిస్తా ఉన్నా. సగం సగం పనులతో మెడికల్ కాలేజీలు నడుస్తాయా అన్నది కూటమి ప్రభుత్వం సంధిస్తున్న ప్రశ్న. 17 మెడికల్ కాలేజీలో ఒక్కటి మాత్రమే పూర్తయిందని చంద్రబాబు అంటున్నారు. వైసీపీ హయాంలో పునాదులు వేసి వదిలేశారని, అందుకోసమే పీపీపీ విధానం తీసుకొచ్చామని చెప్పారు. మెడికల్ కాలేజీలు అంటే ఏంటో తెలియని వారు కూడా మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు. పునాది వేయడం, రిబ్బన్ కట్ చేయడం, ఏదో చేశామని చెప్పడం, కాలేజీని నడిపే విధానం ఇదేనా అని ప్రశ్నించారు సీఎం. చూశారు, ఒక నాయకుడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో, మెడికల్ కాలేజ్ అంటే తెలియని నాయకుడు. ఆయన మాట్లాడుతున్నాడు, నేనేదో పొడి చేశాను, మీరు దానికేదో ఇది చేశారని. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు భూమి ఇస్తే మెడికల్ కాలేజ్ అయిపోదు. ఈ రాష్ట్రంలో విద్యా సంస్థలకి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఫౌండేషన్ వేయడం, రిబ్బన్ కట్ చేయడం, నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీని నడిపే విధానం కాదు. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం పీపీపీ విధానం తీసుకొచ్చాం. ఆస్తి మనది, వేరే వాళ్ళు దాన్ని రన్ చేస్తారు, జవాబుదారితనంగా ఉంటారు. దీనివల్ల 26, 27కు 4 కాలేజీలు వస్తాయి, 27, 28కి 7 కాలేజీలు వస్తాయి. దీనివల్ల 50% సీట్లు కన్వీనర్ కోటా కింద వస్తుంది. చేసే పనేదో పక్కాగా చేద్దాం, మధ్యలో వదిలేసేలా వద్దు అన్నది కూటమి ప్రభుత్వం చెబుతున్నమాట. అందుకే పీపీపీ మోడల్ తెరపైకి తెచ్చాము అని అంటున్నారు. కానీ ఇది ఇక్కడితో ఆగిపోయేలా కనిపించడం లేదు. దీని చుట్టూ రాజుకున్న వివాదం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఇదే అంశంపై ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు కాసు మహేష్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే, అలాగే నాదెండ్ల బ్రహ్మం చౌదరి, టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ. బ్రహ్మం చౌదరి గారు, మహేష్ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్కారం అండి. ఫస్ట్ నేను బ్రహ్మం చౌదరి గారు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. మేం 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని ప్రభుత్వానికి కట్టబెడుతూ ఉన్నారు అనేది వైసీపీ చెబుతున్న మాట. కనీసం 2019 వరకు కేవలం
11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి, మేము ఏకంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చాం, ఇప్పుడు వాటిని ప్రైవేట్ సంస్థలకు అమ్మేస్తున్నారు అని వైసీపీ అంటుందని ఎలా చూడాలి? రోహిత్ గారు, మీకు అదే విధంగా డిబేట్లో నాతో పాటు పాల్గొంటున్న మహేష్ రెడ్డి గారికి, బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన ధన్యవాదాల కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వం హయాంలో కేంద్ర ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు ఏపీలకు మంజూరు చేయడం జరిగిందండి. అయితే వైసీపీ ప్రభుత్వం ప్రకటనలతోటి జీవోలతోటే పరిపుచ్చింది తప్పితే 5 ఏళ్ల కాలంలో ఒక కాలేజీ కూడా అన్ని వసతులు, నేను చెప్తుంది అన్ని వసతులతోటి పూర్తి చేయడం జరగలేదు. కాలేజీల నిర్మాణాలకి 8,440 కోట్ల వ్యయం అవుతుందని చెప్పేసి అప్పట్లో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం గుర్తిస్తే, నాబార్డు నుంచి 3,672 కోట్ల రూపాయల అప్పు తీసుకొస్తే కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే ఆ కళాశాల మీద ఇల్లు ఖర్చు పెట్టింది. దానివల్ల ఏమైందంటే 2,000కు పైగా సీట్లు ఏపీ ప్రభుత్వానికి ఇప్పటివరకు నష్టం వచ్చింది. తెలుగుదేశం పార్టీ అంటే విద్యారంగ సంస్కరణలు అంటే తెలుగుదేశం పార్టీ. సామాజిక అభివృద్ధి, సమాజ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి ప్రతి కుటుంబంలో కూడా విద్య ద్వారా. బ్రహ్మచౌదరి గారు, వైసీపీ అంటున్నది, కొంతమంది అంటున్నది ఏంటి అంటే, ఓకే 17 కాలేజీలు గత ప్రభుత్వ హయాంలో వచ్చాయి, మీరు అంటున్నట్టుగా కేవలం పునాదులు వేసి వదిలేశారు. ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, మీ మిత్రులు కేంద్రంలో ఉన్నారు, సో ప్రైవేట్కి అప్పచెప్పకుండా పూర్తిగా ఇది ప్రభుత్వ హయాంలోనే నిర్మితమై నడిచేలాగా మీరు ఎందుకు చేయలేరు అని ప్రశ్నిస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నానండి, ప్రైవేట్ వాళ్ళు నడుపుతారా, ప్రభుత్వం వాళ్ళు నడుపుతారా అన్నది ఎప్పుడంటే కళాశాల పూర్తయిన తర్వాత. కానీ ఇలా కళాశాల పూర్తి కావడానికి కావాల్సినటువంటి నిధులు లేవు కాబట్టి ఆ కళాశాలను అలానే వదిలేస్తే ఈ 5 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు విద్యార్థులకు ఎలాంటి నష్టం జరిగిందో ఆంధ్ర విద్యార్థులకు అలాంటి నష్టమే మళ్ళీ 2030కో 2031 దాకా పొడిగించి పోతే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి 2026కి 2027కి 4 కళాశాలలు రెడీ అవుతాయి, 27కి 28కి మరొక 4 కళాశాలలు రెడీ అవుతాయి. దాని ద్వారా కొన్ని వందల మంది డాక్టర్లు తయారవుతారు. బ్రహ్మచౌదరి గారు, నిజమే కాలేజీలు పూర్తయితే రాష్ట్రానికి చాలా ఉపయోగం పడుతుంది. ఎందుకంటే మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తే ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క టీచింగ్ హాస్పిటల్ కూడా తీసుకొస్తారు. ఓకే, కానీ ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులకు ఏదో ఒక స్థాయిలో ఇందులో అవకాశం కల్పించడం ద్వారా ప్రైవేటు వ్యక్తుల ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందంటే లాభార్జనే ఉంటుంది. సో ఇక్కడ ప్రైవేటు వ్యక్తులకు వైద్యానికి సంబంధించిన కాలేజీల విషయంలో వాళ్ళకి అవకాశాన్ని కల్పిస్తే వాళ్ళ ఉద్దేశం లాభార్జనే ఉంటుంది. కాబట్టి ఇది దారి తప్పే అవకాశం ఉంటుంది, ఉద్దేశం వేరే రూట్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందని వైసీపీ చెప్తుంది. నిజం కాదా అది? రోహిత్ గారు, నాతోటేమో 30 సెకండ్స్ మీరు అడుగుతూ నా సమాధానం తీసుకుంటున్నారు. మీరు అనే దాంట్లో మధ్యలో ఓకే మీకు అవకాశం ఇస్తాను. మీరు అన్న పాయింట్ లో ఒక చోట డౌట్ వచ్చింది కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి నా పూర్తి సమాధానం అడుగుతాను. మీరు అడిగిన ప్రశ్నకి నా పూర్తి సమాధానం మీరు వినాలా? అదే టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు వెళ్ళాలి. మీరే ప్రశ్న వేసి సమాధానం చెప్పకముందే మళ్ళీ మీరు ఇంకో ప్రశ్నకి వెళ్తే నాకు మధ్యలో డౌట్ వస్తే అడుగుతాను. బ్రహ్మచౌదరి గారు ప్లీజ్, నేను మధ్యలో ఒకవేళ మీరు చెప్పేది ఉంది అన్నా మీరు చెప్పొచ్చు. నాకు మధ్యలో డౌట్ వచ్చింది, ఒకవేళ మీరు అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే బ్రహ్మచౌదరి గారు ఓకే మీకు కావాల్సిన సమయం ఇస్తాను. బ్రహ్మచౌదరి గారు మీకు కావాల్సిన సమయం ఇస్తాను, కానీ మధ్యలో మీరు చెప్పేటప్పుడు పర్టికులర్ పాయింట్ దగ్గర డౌట్ వస్తే నేను ఖచ్చితంగా ఆపడుగుతాను. బ్రహ్మచౌదరి గారు, మీరు నా సమాధానం అయిపోయిన తర్వాత మీరు అడగండి, మళ్ళీ నేను చెప్తాను ఒకసారి. ఓకే బ్రహ్మచౌదరి గారు మీరు చెప్పండి, కానీ మధ్యలో నాకు డౌట్ వస్తే నేను ఖచ్చితంగా అడుగుతాను. ఆపి అడిగాను అన్నదానికి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే, అది వైసీపీ అయినా టీడీపీ అయినా పేద విద్యార్థులను డాక్టర్లు అవ్వటం ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందో వారికి ఇష్టం లేదు. కాబట్టి ఏదైతే నాబార్డు నుంచి 3,782 కోట్ల రూపాయలు తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళు ఆ నిధులు ఆ పర్పస్ వాడకుండా డైవర్ట్ చేశారు. ఈ రోజున ఏదో ఒక ప్రహరీ గోడ కట్టేస్తే డాక్టర్లు వచ్చి వైద్యం చేస్తారని చెప్పేసి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా అనుకుంటుందో తెలియదు. కానీ ఒక మెడికల్ కాలేజీకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లాజిస్టిక్స్ కానీ లేకనే కేంద్ర ప్రభుత్వం ఇంకా కూడా కొన్ని కాలేజీలకి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు కానీ లేకపోతే శాంక్షనింగ్ కానీ ఇవ్వలేదు. ఇవన్నీ చూసిన తర్వాత కానీ ఒకవేళ నిధుల కొరత వల్లన్నా లేకపోతే మరొక సమస్య వల్ల అయినా సరే కాలేజీ ఆగడానికి వీల్లేదు. దానివల్ల పేద విద్యార్థులు చదువుకు దూరం కావడానికి వీల్లేదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి
వచ్చే సంవత్సరానికి 4 కాలేజీలు, ఆ పై వచ్చే సంవత్సరానికి 4 కాలేజీలు వస్తే ఫస్ట్ డాక్టర్స్లో పేదవారు డాక్టర్లుగా అవుతారని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ జగన్మోహన్ రెడ్డి లాగా ఇవాళ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి అమ్మట్లా, ల్యాండ్లు అమ్మట్లా, బిల్డింగులు లీజ్కి ఇవ్వట్లా, వాళ్ళలాగా కలెక్టరేట్లు తాకట్టు పెట్టలా, వాళ్ళలాగా ఐటీఐ కాలేజీలు తాకట్టు పెట్టలా, వాళ్ళలాగా పాలిటెక్నిక్ కాలేజీలను ఆక్షన్ అయ్యేలా, వాళ్ళలాగా గుంటూరు మార్కెట్ ఏదైతుందో కూరగాయల మార్కెట్ దాన్ని తనఖా పెట్టి లోన్లు తీసుకురాట్లా. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోతే పేద విద్యార్థులు డాక్టర్లు కాకుండా ఆగిపోవడానికి వీలు లేదు. కాబట్టి ఖచ్చితంగా పేద విద్యార్థులు నష్టపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మహేష్ రెడ్డి గారు బ్రహ్మం చౌదరి చెప్పారు, టీడీపీ నేతలు చెప్తున్నది కూడా అదే. గత ప్రభుత్వ హయాంలో కాలేజీలు వచ్చినా, కేంద్రం నుంచి నిధులు వచ్చినా వాటిని మీరు పక్కదారి పట్టించారు, పక్కదారికి మళ్లించారు, నిధులు లేకుండా చేశారు. రెండు పీపీపీ, ఒక్క నిమిషం అండి మహేష్ రెడ్డి గారు. పీపీపీ అంటే ప్రైవేట్ కి అమ్మటం కాదు, అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పీపీపీకి ప్రైవేట్ కి అమ్మేయడానికి తేడా తెలియట్లేదు వైసీపీ. ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజెస్ ఎందుకు స్టార్ట్ చేశారో ఒక 5 minutes డిస్టర్బ్ చేయొద్దు, క్లుప్తంగా వివరిస్తాను. 2004 ముందు వైద్యం అన్నా విద్య అన్నా ఎక్కడో డబ్బున్న వాళ్ళ దగ్గరే అందుబాటులో ఉండేది. ఎవరు అప్పులు పాలైనా పేదవాళ్ళు విద్య కొరకు వైద్యం కొరకు అయ్యేవాడు. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చిన తర్వాత పేదవాడికి అది అందుబాటులోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు మరొక అడుగు ముందుకేసి 13 జిల్లాలను 26 జిల్లాలు చేసి, ఎందుకంటే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క నామ్. దానికి అనుగుణంగా లేదు, పాలనా సౌలభ్యం కొరకు కూడా ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్స్ జిల్లాలు పెరగాలని 26 జిల్లాలు చేయటమే కాకుండా 17 మెడికల్ కాలేజెస్. ఆ 17 మెడికల్ కాలేజెస్ కూడా టౌన్స్ లో పెట్టలేదండి. గుంటూరు, విజయవాడ, తిరుపతి, కర్నూలు, లేదు విశాఖపట్నము కాదు, చాలా మటుకు వెనుకబడిన ప్రాంతాలు, పిడుగురాళ్ళ, పాడేరు, మార్కాపురం, లేదు మహేష్ రెడ్డి గారు ఓకే మీరు క్లుప్తంగా చెప్తాను అని మళ్ళీ మనం ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. మహేష్ రెడ్డి గారు అది కాదు, మహేష్ రెడ్డి గారు ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం. ఓకే 17 కాలేజీలు వచ్చాయి, ఎందుకు కంప్లీట్ కాలేదు? అవి ఎందుకు కంప్లీట్ కాలేదు? వస్తున్నా కదా, మీరు చెప్పనిస్తా కదా, మీరు చెప్పనిస్తా కదా. ఏ ఉద్దేశంతో వచ్చినవి అన్న దాని గురించి ఓకే, ఉద్దేశం అందరికీ తెలుసు, ఉద్దేశం ఎందుకు కంప్లీట్ కాలేదు అదే చెప్తున్నా మీకు. ఎందుకు కంప్లీట్ కాలేదు కూడా చెప్తున్నా. జిల్లాలు పెట్టి వెనుకబడిన ప్రాంతాల్లో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు. 2300 సీట్లు అప్పటి వరకు ఉంటే ఇంకొక 2500 సీట్లు ప్రభుత్వ పరంగా. ఎందుకని? ప్రతి సీటు కూడా ఫ్రీగా 20-30 వేలకే పేద విద్యార్థి చదువుకోవచ్చు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అయితే. ఇప్పుడు మీరు చెప్పేది ఎందుకు ఇవన్నీ పూర్తి కాలేదు? ఏమండి, చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు అంతకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తెలుగుదేశం ప్రభుత్వం దాదాపు 20-30 సంవత్సరాలు అంతకుముందు పాలనలో ఉంది. కనీసం చంద్రబాబు నాయుడు గారు ఒక మెడికల్ కాలేజ్ కట్టలేకపోయాడే, ఒకటి పూర్తి చేయలేకపోయాడు. మేము 5 ఏళ్ళు ఉంటే 2 ఏళ్ళు కరోనాతోనే పోయిందిగా. 2020, 21, 22 వరకు దాదాపు 2.5 సంవత్సరాలు పోయింది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజెస్ లో ఆయన చెప్పినట్టు, చౌదరి గారు చెప్పినట్టు ఉట్టి కాంపౌండ్ వాల్స్ కాదు, మీకు కావాలంటే వచ్చి పిడుగురాళ్ళలో చూడండి, వెనుకబడిన ప్రాంతంలో దాదాపు 60% కాలేజ్ పూర్తయింది, 90% హాస్పిటల్ పూర్తయింది. 4 కాలేజీలు ఓపెన్ చేశారు, కొన్ని సీట్లు మొదలైనవి. అలాగే పులివెందల, లేదు నంద్యాల, ఇవన్నీ 4-5 కాలేజెస్ ఓపెన్ అయినాయి. 8,000 కోట్లు బడ్జెట్ పెట్టుకొని 3,000 కోట్లు 3,500 కోట్లు ఖర్చు పెట్టాడు. ఒక్కసారి కాలేజీలు వస్తాయండి? మెడికల్ కాలేజెస్ నిర్మాణం కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులను మీరు అప్పుడు దారి మళ్లించారా లేదా? ఉండండి, అది కూడా చెప్తా. మీరు 1923 నుంచి 2019 అంటే 77 ప్లస్ ఇదొక 19 అంటే 96 సంవత్సరాల్లో 12 కాలేజీలు వస్తే, మీరు 3 సంవత్సరాల్లో కోవిడ్ తీసేస్తే 3 సంవత్సరాల్లో 17 పూర్తయిపోతాయా? ఒక మంచి సంకల్పంతో మొదలు పెట్టాడు. నిధులు తీసుకొచ్చాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని పూర్తి చేయమని నిధులను మీరు దానికోసం ఖర్చు పెట్టలేదు అన్నది కూడా ఒక్క నిమిషం, అది కూడా చెప్తున్నా మీకు, అది కూడా చెప్తున్నా. ఆ డబ్బు లేదంటారేంది? మీరు 1,00,000 కోట్లు తెచ్చి ఒక అమరావతిలోనే పెడుతున్నప్పుడు ఒక 4,000-5,000 కోట్లు వెనుకబడిన ప్రాంతాల్లో విద్య కొరకు, వైద్యం కొరకు ఈ రోజు ఖర్చు పెట్టలేరా? మీరు నిధులు తెచ్చారు, డైవర్ట్ చేశారంటున్నారు. కొన్ని కాలేజీలు స్లోగా సాగుతున్నాయి, మీకు చెప్పాను కదా, లోన్ వచ్చింది, ఇది కామన్. ఇప్పుడు ఇంతెందుకు 15th ఫైనాన్స్ నిధులు వచ్చినాయి స్టేట్ గవర్నమెంట్ కి, మొత్తం ఇచ్చారా పంచాయతీలకి? అడ్జస్ట్ చేస్తుంటారు. ఏ ప్రభుత్వం అయినా ఇంతే.
ఏ ప్రభుత్వం ఇప్పుడు 15th ఫైనాన్స్ ఓకే. నిధులు మహేష్ రెడ్డి గారు ఒక్క క్వశ్చన్ కి పంచాయతీలకు సూటిగా వచ్చినాయి. సమాధానం చెప్పండి. మహేష్ రెడ్డి ఒక్క చెప్పండి. క్వశ్చన్ కి సూటిగా సమాధానం చెప్పండి. అడగండి. పీపీపీ అంటే ప్రైవేట్ అమ్మటం కాదు, ప్రైవేట్ పబ్లిక్ నేను అది కూడా explain చేస్తా మీకు. ఇన్ఫ్రా భవనాలు మాత్రమే చూసుకుంటుంది. చెప్తా. మేనేజ్మెంట్ అంతా ప్రభుత్వం హయాం ఓకే. చేతిలోనే ఉంటుంది అంటున్నారుగా. ఏముండదు, మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టోటల్ 100% గవర్నమెంట్ కాలేజ్ హాస్పిటల్. ఇది కేవలం కాలేజ్ కాదు, మీరు కాలేజ్ అంటున్నారు. మెయిన్ అక్కడ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, 300 నుంచి 600 పడకలు, కాలు నొప్పి నుంచి గుండె నొప్పి వరకు ప్రతి చికిత్స ఉచితంగా జరుగుతుంది హాస్పిటల్స్ లో. నేను పట్టుబట్టి పిడుగురాళ్లలో తీసుకొచ్చింది మెడికల్ కాలేజు ఫస్ట్ హాస్పిటల్ కొరకేనండి. మాకు కనీసం 50 పడకల హాస్పిటల్ లేదు పర్నాడులో, ఇప్పుడు 600 పడకలు వస్తుంది. కానీ ఈ పీపీపీ మోడ్ లో మీరు ఎప్పుడైతే తీసుకెళ్తారో జరగబోయేది ఏందో తెలుసా? వీళ్ళు 33 ఏళ్ల నుంచి 99 ఏళ్ళు వాళ్ళకి లీజ్కి ఇస్తారు. పేరుకేమో గవర్నమెంట్ యజమానం ఉంటుంది. 500 కోట్ల ఎసెట్టు ఏ 10 కోట్లకో 20 కోట్లకో ఇచ్చి 100 కోట్లు కరప్షన్ చేసుకొని డబ్బులు తీసుకుంటారు. కానీ రేపు హాస్పిటల్ ఏమవుతుంది? ఏ జబ్బుకు పేషెంట్ వచ్చినా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఛార్జ్ చేస్తారు. అంటే అక్కడ లాభం. ఇంకోటి, మెడికల్ కాలేజీలో ఒక్కొక్క కాలేజీకి 100 నుంచి 150 సీట్లు వచ్చినాయి అనుకోండి సంవత్సరానికి. అంటే 5 సంవత్సరాల్లో 700 సీట్లు ఉంటాయి. 350 సీట్లు అమ్ముకుంటారు. చూడండి ఎంత నష్టపోయినట్టు. 50% సీట్స్ 15 లక్షలు, 20 లక్షలు, 8 లక్షల నుంచి 20 లక్షల వరకు అమ్ముకుంటారు. ఓకే ఓకే ఒక నిమిషం. ఓకే, ఈ పాయింట్ మీద బ్రహ్మం చౌదరి గారు ఆన్సర్ తీసుకుందాం. ఓకే, లేదంటే మనం స్కిప్ అయిపోద్ది. ఓకే, బ్రహ్మం చౌదరి గారు. ఒకటి, మహేష్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశాల్లో 3,500 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. 3,672 కోట్లు నా పార్టీ నుంచి అప్పు తెచ్చారు. అప్పు ఏదైతే ఉందండి, అప్పు అయితే అప్పు తీసుకురావడానికి తప్పట్లేదు. అప్పు తెచ్చిన దాన్ని కనీసం ఖర్చు పెట్టున్నా కూడా ఈ పాటికి సగం మెడికల్ కాలేజీలు ఓపెన్ అయ్యేటి. కానీ మార్కాపురం కాలేజీ 17% మాత్రమే పూర్తయింది. మదనపల్లి కాలేజీ 12% పూర్తయింది. పులివెందుల కాలేజీ 77%. మీరు పూర్తి చేయండి. ఇప్పుడు మీరు ఆ 3,400 మహేష్ రెడ్డి గారు పూర్తి చేయండి. మహేష్ రెడ్డి గారు ప్లీజ్ మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఆదోని కాలేజీ 15% మాత్రమే పనులు పూర్తని. రెండోది, కాలేజీ ఏదో అమ్ముతున్నారని చెప్పేసి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. వైసీపీ పార్టీకి బాగా అలవాటు అయిపోయింది పదే అబద్ధాలు చెప్పడం. ఒకటి, కళాశాల పైన హక్కు, యాజమాన్య హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. ప్రైవేట్ సంస్థలు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీలుండదు. మెడికల్ కాలేజీ సీట్ల ధరలు నిర్ణయించేది కూడా ప్రభుత్వమేనండి. ఏ కాలేజీ అయినా ఎట్లా పడితే అట్లా అమ్ముకోవడానికి ఉండదు. రెండోది, ఓపీ సేవలు ఉచితంగా ఉంటాయి. పీపీపీ విధానంతో ఎవరికి నష్టం ఉండదు. కానీ పీపీపీ విధానం వద్దు, ప్రభుత్వం కట్టొద్దు అని అంటే మాత్రం నష్టపోయేది రాష్ట్రంలో నుండి పేద విద్యార్థులు. చెప్పండి రోహిత్ గారు ఇందాక స్టార్ట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల్లో ఏ కాలేజీ తీసుకురాలేదు. గవర్నమెంట్ కాలేజ్, ఏ కాలేజ్ కాదు, ప్రైవేట్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తే అదేం గొప్ప విద్య కాదు. ఒక గవర్నమెంట్ కాలేజ్ ప్రైవేట్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినా కూడా అది కేంద్ర ప్రభుత్వం నుంచి అదే చెప్తున్నాం. ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవడానికే మనం రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే వస్తాయి. 13 ఇంజనీరింగ్ కాలేజీలు. నేను ఆన్లైన్ లో డాటా ఉంది, గవర్నమెంట్ రికార్డ్స్ చెప్తున్నానండి. చంద్రబాబు చెప్పండి, విద్యారంగ సంస్కరణలో భాగంగానే ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఎవరేది చెప్పినా కూడా నమ్మడానికి ఇలా ప్రజలు సిద్ధంగా లేరు. ఈ రోజు మహేష్ రెడ్డి గారు చెప్తున్నారు, పిడుగురాళ్ళకి నేను అది చేశాను, పిడుగురాళ్ళకి హాస్పిటల్ తీసుకొచ్చానని. ప్రజల పిడుగురాళ్ళకి నిజంగా క్లాస్ మహేష్ రెడ్డి హాస్పిటల్ తీసుకొచ్చాడు, లేకపోతే నీతి నిజాయితీతో ఉన్నాడు, లేకపోతే ఆడ పల్నాడులో ఫ్యాక్షన్ ప్రోత్సహించారు, లేకపోతే పల్నాడు అభివృద్ధి చేయలేదని నమ్మారు కాబట్టి ఇవాళ ప్రజల కర్రుగా వాత పెట్టి పక్కన కూర్చోబెట్టారు. ఏమన్నారు? బ్రహ్మం చౌదరి గారు, మహేష్ రెడ్డి గారు, ప్లీజ్ టాపిక్ డైవర్ట్ చేయొద్దు, మనకు ఉన్నదే తక్కువ సమయం. మహేష్ రెడ్డి గారు, బ్రహ్మం చౌదరి గారు, టాపిక్ డైవర్ట్ చేయొద్దు, మనకు ఉన్నదే చాలా తక్కువ సమయం. ఓకే, పట్టుకొని తిరుగుతారంటే వీళ్ళు గ్రామాలలో కాదు. ఓకే, మహేష్ రెడ్డి గారు గొడ్డలు పట్టుకొని తిరుగుతారు. వీళ్ళ మెడికల్ కాలేజీలు కట్టేది, మెడికల్ కాలేజీలు కట్టేది. ఓకే,
మహేష్ రెడ్డి గారు పూర్తి చేయని ప్రాజెక్టులు తీసుకొచ్చా తిరగాలని చెప్పేసి పబ్లిక్ ని రెచ్చగొట్టేటోళ్ళు వీళ్ళ మెడికల్ కాలేజ్ కట్టేది. అవును, మీ చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన మాజీ ఎమ్మెల్యే గొడ్డలు పట్టుకొని గ్రామాల్లో తిరుగుతారంట. ఎవరిని భయపెడతారు వీళ్ళు? ఓకే ఓకే మహేష్ రెడ్డి గారు మీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో మహేష్ రెడ్డి గారు ఓకే టాపిక్ డైవర్ట్ చేద్దాం ప్లీజ్. మహేష్ రెడ్డి గారు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మహేష్ రెడ్డి గారు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. మీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారో ఇది ప్రైవేట్ కి అమ్మేయడం అనేది కాదు అని ముఖ్యమంత్రి చెబుతూ ఉన్నారు. నారా లోకేష్ కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. పీపీపీలో కేవలం ఇన్ఫ్రా భవనాలు మాత్రమే ప్రైవేట్ వాళ్ళు చూసుకుంటారు, పూర్తిగా ఉండేది ప్రభుత్వ అజమాయిషి అని చెప్తున్నారు. నేను చెప్పేదేనండి, పీపీపీ విధానం అంటే వెరీ సింపుల్. గవర్నమెంట్ ఆస్తులు అందులో ఇప్పుడు చూడండి 50 ఎకరాలు ప్రతి చోట సేకరించాం. ఉదాహరణకు పిడుగురాళ్లలోనే 35 లక్షలు పెట్టి సేకరిస్తే ఈ రోజు దాదాపు అది ఎకరం 1.5 కోటి అయింది. అంటే అక్కడే 60-70 కోట్లు ఆస్తి. అక్కడ పిడుగురాళ్లలో ఈ రోజు దాదాపు 200-250 కోట్లు ఖర్చు పెట్టాం. మీరు కావాలంటే రండి చూపెడతా. అంటే 350 కోట్ల ఆస్తి వాళ్ళకి అప్పనంగా 5 కోట్లకో 10 కోట్లకో లీజ్ అంటారు. 33 ఏళ్ళు 99 ఏళ్ళు లీజు. లీజ్ అంటే ఏంటి? వాళ్లే వచ్చిన డబ్బులన్నీ ఎంజాయ్ చేస్తూ 99 ఏళ్ళు అంటే 100 సంవత్సరాల తర్వాత ఎవరుంటారో ఎవరు పోతారో అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ కి. ఇదేం పద్ధతి అండి బాబు? పూర్తి చేయండి. ఇప్పుడు నేను అనేది డబ్బులు లేవంటున్నారు. మీరు 1,00,000 కోట్లు అమరావతికి అప్పు తీసుకొస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు. దాంట్లో 15,000 కోట్లు కేంద్రం నుంచి తీసుకొచ్చారు. మీరే కదా కేంద్రంలో ఉంది, మీరే కదా 2 ప్రభుత్వాలు. మీరు ఎంత చెప్తే అంత కదా మోడీ గారు. ఒక్క 5,000 కోట్లు తెచ్చుకోలేరా మెడికల్ కాలేజీలకి? ఇంకోటి చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలకి అన్నిటికీ ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి 17 కాలేజీల్లో మహేష్ రెడ్డి గారు మీరు కొన్ని అనుమానాలను కొన్ని భయాందోళనలు వ్యక్తం చేశారు పీపీపీ పద్ధతిలో జరిగేది ఇది అని. సో ఒకసారి బ్రహ్మచౌదరి దగ్గర నుంచి దాని గురించి క్లారిటీ తీసుకుందాం. రోహిత్ గారు ఒక్క ప్రశ్న అడగండి, ఒక్క నిమిషం బ్రహ్మచౌదరి గారు ఒక్క నిమిషం చెప్పని అడగండి. నేను ఒక్క ప్రశ్న అడుగుతున్నా. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. 3 కాలేజీలకి పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్లకే 200 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇప్పటి వరకు. మిగతా 14 కాలేజీలకు ఇవ్వలేదు. మీరు ఇప్పుడు ఆ 14 కాలేజీలకి 200 కోట్ల దగ్గర తీసుకొచ్చినా 3,000 కోట్లు వచ్చింది కదా. 5,000 కోట్లలో 3,000 కోట్లు వచ్చేసినట్టే కదా. ఇంకా అప్పెందుకు? మీరే కదా కేంద్ర ప్రభుత్వంలో ఉంది, ఇంకా అమ్ముకోవటం ఎందుకు? మనం కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు గుజరాత్లో కూడా పీపీపీ పద్ధతి పైన మెడికల్ కాలేజీని అక్కడ కూడా నిర్వహిస్తున్నారు. గుజరాత్ ప్రధానే నరేంద్ర మోదీనే ప్రధానిగా ఉన్నారు. సో గుజరాత్ లో కూడా పీపీపీ పద్ధతి పైన మెడికల్ కాలేజెస్ రన్ అవుతున్నాయి. యూపీలో నడపట్లేదే. యూపీలో దాదాపు 40-50 గవర్నమెంట్ కాలేజెస్ ఇచ్చారండి. సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కొక్క దానికి 200 నుంచి 300 కోట్లు ఇచ్చినాయి. 40-50 కాలేజెస్ అని విన్నాను కూడా. ఇప్పుడు మనం అడుగుతుంది ఇంకా 14 కదా. ఇప్పుడు 3 అయిపోయినాయి. ఇంకా 14కి 200 కోట్లు లెక్క తెచ్చుకున్నా 2,800 కోట్లు. ఇంకొంచెం పెంచుకుంటే 3,500 కోట్లు తెచ్చుకోవచ్చు. అయిపోతాయి కదా కాలేజీలన్నీ దాదాపు. బ్రహ్మచౌదరి గారు, రోహిత్ గారు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. మహేష్ రెడ్డి గారు బ్యాంకు లోన్ తీసుకొచ్చుకొని పెట్టుబడి పెట్టుకోవచ్చు అంటున్నారు. లోన్ అయితే డిఫరెన్స్ ఏంటని అడుగుతున్నా. చౌదరి గారు మీలాగా తాకట్టు పెట్టట్లేదు కదా. బ్రహ్మచౌదరి గారు లోన్ కాదు ఆయన కేంద్ర ప్రభుత్వానికి మీ అవసరం ఉంది కదా, మీ మిత్రులే కదా. కేంద్ర ప్రభుత్వం అన్ని కాలేజీలకు ఇచ్చేటప్పుడు ఈ కాలేజీకి ఇస్తండి. అప్పటి వరకు విద్యార్థులు నష్టపోవాలా? ఏది మీరు చెప్పేది? కేంద్ర ప్రభుత్వంలో మీరు ఇప్పుడు ఇచ్చేటప్పుడు ఇచ్చేదండి. ఇప్పుడు కట్టుబడి టైంలో శాంక్షన్ చేసింది. మీ పలుకుబడి ఉపయోగించండి. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అండి, కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా ఇస్తే అప్పటి వరకు కాలేజీ పూర్తి కాకూడదు. విడతల వారీగా ఇవ్వదు. చౌదరి గారు మీకు తెలియట్లా. మీరు కట్టలేదు, కట్టుబడి చేస్తే 2 సంవత్సరాల్లో ఇచ్చింది. పిడుగురాళ్లకు 2 సంవత్సరాల్లోనే ఇచ్చింది. మీకు తెలియదు కాబట్టి మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2 సంవత్సరాల్లో 200 నుంచి 200 కోట్లు ఇచ్చింది. మహేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం. బ్రహ్మచౌదరి గారు మీ క్వశ్చన్ కి వివరణ ఇవ్వాలనుకుంటున్నారు.
రోహిత్ మైసిరెడ్డి గారు, గారు ఒక నిమిషం. ఓకే, బ్రహ్మచౌదరి గారు చెప్పండి. తెలుగుదేశం పార్టీ పేద విద్యార్థులు డాక్టర్లై స్టెతస్కోప్లు పట్టుకొని వైద్యం చేయాలని కోరుకుంటుంది. ఓకే. వైఎస్ఆర్సీపీ పార్టీ నిరుద్యోగుల్లాగా గొడ్డల్లో పట్టుకొని గ్రామాల్లో తిప్పాలనుకుంటుంది యువతని. ఇది ఒక్కటే డిఫరెన్స్ తెలుగుదేశం పార్టీకి వైసీపీ. మేమేంటంటే పెట్టుబడులు తీసుకురావాలి, అభివృద్ధి చేయాలి, డాక్టర్లు తయారు చేయాలి మేము అనుకుంటున్నాం. వాళ్ళు ఏంటంటే చదువుకుంటే తెలివితేటలు పెరిగితే అభివృద్ధి చెందుతారు, మన మాట వింటారు, మనకు ఓట్లేరు కాబట్టి కాలేజీలు తయారు కాకూడదు, ఖచ్చితంగా వీళ్ళు నిరుద్యోగులాగా ఉండాలి, గొడ్డలు వచ్చి గ్రామాలకు పంపించాలి. వైద్యము విద్య లాంటి విషయాల్లో ప్రైవేట్ వాళ్ళకి ఎక్కువగా అవకాశం కల్పించడం ద్వారా పేదలకు నష్టం జరుగుతుంది అని వైసీపీ అంటుంది. బ్రహ్మచౌదరి గారు ఏమంటుందంటే అసలు పీపీపీ పద్ధతికి మేము వ్యతిరేకం, రేపటి నుంచి నేను కూడా ఆందోళనలో పాల్గొంటాను అని జగన్ అంటూ ఉన్నారు. సో రేపటి నుంచి ఆందోళనలో చేస్తామని అంటూ ఉన్నారు. అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ దేనికి అనుకూలం? ప్రజా వ్యతిరేక విధానాలకు అనుకూలం వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టే ప్రజలు 164 సీట్లు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. ఇవాళ ప్రజలకే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలకు వ్యతిరేకం అంటే విధానానికి కాదు, 2019 ప్రజా విధానానికి వ్యతిరేకం. ఇలా ప్రజాప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది. ఇలా రైట్. ఓకే ఓకే రైట్. మహేష్ రెడ్డి గారు చెప్పండి. రోహిత్ గారు, ప్రజలకు ఉపయోగపడే కాలేజీలను తీసుకుని రావడం వైసీపీకి ఇష్టం లేదు కాబట్టి అడ్డుకుంటామని ధర్నా చేయాలని అనుకుంటూ ఉన్నారు. కాలేజీలు ఎంత త్వరగా అందుబాటులోకి వస్తే పేదలకు అంత మేలు జరిగే అవకాశం ఉంటుంది. నేను క్వశ్చన్ టీడీపీ వాదనది కాదు. నేను అదే రోహిత్ గారు 2 minutes. మీకు తెలుగుదేశం ప్రభుత్వానికి కొంతసేపు మనం వైఎస్ఆర్ టీడీపీనా పార్టీలు పక్కన పెడదాం, సొల్యూషన్ చెప్తున్నాం. ఇప్పుడు మనం ప్రభుత్వ పరంగా ఎందుకు ఈ కాలేజెస్ ఉండాలనుకుంటున్నామంటే అన్ని సీట్స్ 100కి 100 సీట్స్ అంటే 2500 సీట్స్ కూడా కేవలం 20-30 వేలకే పేద విద్యార్థులు చదువుకోగలుగుతారు. హాస్పిటల్స్ లో కాలు నొప్పి నుంచి గుండె నొప్పి వరకు, క్యాన్సర్ వరకు ఉచితంగా వైద్యం అందించవచ్చు. ఇది చెయ్యాలంటే గవర్నమెంట్ దీంట్లోనే ఈ కాలేజీలు ఉండాలి. పైగా వెనుకబడిన ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి ఇంకా బెటర్ ఉంటాయి. దీనికి సొల్యూషన్ కూడా చెప్తున్నా. డబ్బు లేదు అంటున్నారు. ఆ డబ్బు ఎలా తెచ్చుకోవాలి చెప్తున్నాం కదా. ఇప్పుడు మేము ఆ రోజున కేంద్ర ప్రభుత్వంలో మేము లేము, అయినా 3 కాలేజీలకి కిందో మీదో పడి డబ్బు తెచ్చుకున్నాం. ఈ రోజున మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు, కేంద్ర మంత్రులు ఉన్నారు. మోడీ గారు కేంద్రం అన్ని రాష్ట్రాల మెడికల్ కాలేజీలకు డబ్బులు ఇచ్చింది. సమయం మించిపోయింది. ఓకే, 1 minute లో కన్క్లూడ్ చేయండి. మహేష్ రెడ్డి గారు మీరు చెప్పాలనుకున్నది దానికి మహేష్ రెడ్డి నుంచి బ్రహ్మచౌదరి గారి నుంచి వివరణ తీసుకుందాం. 200 కోట్లు తెచ్చుకుంటే పూర్తయిపోతాయి కదా, సగం ఈ 70% పూర్తయిపోతాయి. మరొక 2000 కోట్లు, ఇప్పుడు 1,00,000 కోట్లు మీరు అమరావతి కొరకు అప్పు చేసినప్పుడు పేద విద్యార్థులకి వైద్య విద్య అందటం వీళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళకి వైద్య విద్య అందటం ఇష్టం లేదు. వాళ్ళు గొడ్డలు పట్టుకొని తిరగాలని వీళ్ళే చెబుతున్నారు, గొడ్డలు పట్టుకొని తిరగాలని వీళ్ళే చెబుతున్నారు. వీళ్ళ నైతికత అది. మహేష్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధితో కాలేజీ కట్టుకుంటే మహేష్ రెడ్డికి మళ్ళీ మనం ఓట్లేసేవాళ్ళు. ఓకే, ఫైనల్గా మహేష్ రెడ్డి గారు, మీరు నిజంగా మెడికల్ కాలేజీల కోసం తీసుకొచ్చిన డబ్బులు మెడికల్ కాలేజీల కోసమే ఉపయోగించి ఉండుంటే ఈ పాటికి అవన్నీ పూర్తి అయిపోయి ఉండుండేవి. చెప్తున్నాగా, నేను అది కూడా చెప్తున్నాగా. రోహిత్ గారు, డబ్బు ఒక్కటితోనే కాదు, మీరు కట్టుబడి చేయాలంటే దానికి ఒక టైం స్ట్రక్చర్ ఉంటుంది. లోన్ అనేది బ్యాంక్ ఇమీడియట్ గా రిలీజ్ చేసింది. ఎస్, మనం ఆరోగ్యశ్రీకి ఆ డబ్బులు వాడుకున్నాం, మళ్ళీ రేపు ఆరోగ్యశ్రీలో డబ్బులు వచ్చినప్పుడు వెనక్కి ఇస్తాం. అది ఏ గవర్నమెంట్ అయినా చేసేదండి. 200 కోట్ల రూపాయల పల్నాడు మెడికల్ కాలేజీలో 50 కోట్ల రూపాయల అవినీతి మహేష్ రెడ్డి చేశాడండి. నువ్వు వచ్చి చూసావు, మీరు వచ్చి చూసుకో. మీ చంద్రబాబు నాయుడు ఆ క్యాపిటల్ లో 20,000 అమరావతిలో ఈయన చెప్తున్నాడు. రెడ్డి గారు, మీరన్నా వలస వచ్చారు, నేను అక్కడే పుట్టి పెరిగాను. మీరన్నా వలస వచ్చారు ఇక్కడికి, నేను అక్కడే పుట్టి పెరిగాను, గుర్తుపెట్టుకోండి. పుట్టి పెరిగితే ఏమైంది? అక్కడే పుట్టి పెరిగా. మీరన్నా పక్క నియోజకవర్గం నుంచి గెస్ట్ పాలిటిషియన్ గా వచ్చిపోయారు. పక్క నియోజకవర్గం నుంచి గెస్ట్ పాలిటిషియన్ గా వచ్చి పల్నాడు దోచుకున్నారు. మీరు పల్నాడిని 100 కోట్లు దోచుకున్నారు. మీరు నియోజకవర్గాన్ని 100 కోట్లు దోచుకున్నారు. మీరు చూడు, ఇప్పుడు క్యాపిటల్ 20,000 కోట్లు, ఒక్క మెడికల్ కాలేజీలో 50 కోట్లు స్కామ్ చేశారు. ఖచ్చితంగా విచారణ చేపడతాం. మహేష్ రెడ్డి గారు, ఫైనల్ గా 2027 నాటికి 4 మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ అజమాయిషీ ఉంటుంది, కేవలం బిల్డింగ్లు ఇన్ఫ్రా వరకు మాత్రమే. 2028 నాటికి ఇంకో 7 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తీసుకుని రాబోతున్నాం. పీపీపీ పద్ధతిలో ముందుకు వెళ్తాం. పీపీపీ అంటే ప్రైవేట్ గా అమ్మేయటం కాదు,
అని టీడీపీ వాదన. ఫైనల్ గా మీరేమో ధర్నాలు చేస్తాం, ఆందోళన చేస్తాం రోహిత్ గారు అంటున్నారు. రోహిత్ గారు ధర్నా చేయడమే కాదు, వాళ్ళు ధర్నా రోహిత్ గారు చేసినా, ధర్నా చేయడం రాష్ట్ర కాదు. చేసినా, రేపు తలకి జగన్మోహన్ కిందకి రెడ్డి గారు పైకి పెట్టి వచ్చినాక సపోర్ట్ చేసినా ఇలా వైసీపీ వాళ్ళు నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలు లేరులేండి. సరే రోహిత్ గారు అలా కిందకి కేవలం పెట్టి ధర్నాలు కాలు పైకి పెట్టినా కూడా ఓకే. అలా రేపు కిందకి ధర్నా పెట్టి బ్రహ్మజన్ కాలు గారు పైకి ఒక్క నిమిషం. పెట్టినా కూడా రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఓకే. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ పడింది, కాలేజీలు మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఎవరు కొనుక్కున్నా సర్లే మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకునే హక్కు ఉంటుంది. చూస్తావుగా, నువ్వే చూస్తున్నావు 3 రోజుల్లో ఎట్టొస్తాము. రాష్ట్రాన్ని మళ్ళీ గవర్నమెంట్ రాష్ట్రాన్ని వెనక్కి 30 సంవత్సరాలు తీసుకుంటుంది. వెనక్కి పేద పంపించారు. విద్యార్థులకి అందుబాటులో తీసుకొస్తాం. ఓకే 30 ఓకే సంవత్సరాలు వెనక్కి పంపించారు. మన సమయం కూడా మించిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రహ్మం Thank you చౌదరి గారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం మెడికల్ కాలేజీల చుట్టూ రాజకీయం నడుస్తుంది. మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో పూర్తి చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అది ప్రైవేట్కి కట్టబెట్టడం, ప్రైవేట్కి అమ్మేయడమని వైసీపీ అంటుంది. కానీ ప్రైవేటైజేషన్కి పీపీపీ పద్ధతికి తేడా తెలియడం లేదు వైసీపీకి అని టీడీపీ నేతలు అంటున్నారు. మెడికల్ కాలేజీల కోసం తీసుకొచ్చిన డబ్బులు వేరే వాటికి బదలాయించారు, అందుకే మెడికల్ కాలేజీలు ఆగిపోయాయని టీడీపీ అంటుంది. మేము అధికారంలోకి వస్తే ఈ పీపీపీ పద్ధతిని రద్దు చేస్తామని వైసీపీ అంటుంది. అలాగే పీపీపీ పద్ధతిలో కాలేజీలను నిర్మితం చేసే విధంగా ముందుకు వెళ్తే మేము ఆందోళన చేస్తామని టీడీపీ అంటోంది. చూద్దాం మరి మెడికల్ కాలేజీల చుట్టూ జరుగుతున్న రాజకీయం రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ముదురుతుందో. కాలేజీలను పూర్తి చేసే ఉద్దేశంతోనే మేము ముందుకు వెళ్తున్నాము అని టీడీపీ చెప్తుంది. మొత్తానికి ఏది ఏమైనా కాలేజీలు అందుబాటులోకి వస్తే పేద ప్రజలకు మేలు జరుగుతుందని టీడీపీ అంటే, పేద ప్రజలపై భారం పడుతుందని వైసీపీ అంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో.